దిక్కుల్లో ప్రేమంతున్నా ముందుకు తోసాగాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ కూడా మస్తారని టెలిగ్రామ్లో ఇవ్వండి. ఇది కూడా నేను రెండు వరకు అర్థమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది. క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. కెమెరాను ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇంకా కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా యాడ్ చేసుకుని అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ పిఎన్జి ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, అలా ఉంటాయి. దాన్ని మీరు ఎవరు ఫోటో యాడ్ చేసినా ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ నేమ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో మ్యాప్ చూస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఫోటో మ్యాప్ ఓపెన్ చేయండి. లాస్ ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది సింబల్. ఇక్కడ సింబల్ ఉంది. సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటోని బ్యాక్గ్రౌండ్ నేమ్ అనుకుంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే వన్ క్లిక్లో బ్యాక్గ్రౌండ్ నేమ్ అయిపోతుంది. చూడండి ఇలా అయిపోతుంది. 1 క్లిక్లో ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి నేను చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్ మేము వేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఇంకా ఏం చేసారంటే ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ సింబల్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని మీకు నచ్చినట్టు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. చూడండి ఇలా ఎడిట్ చేసుకోండి. చాలా రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లెట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. చూడండి ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇలా డౌన్ స్క్రోల్ చేయండి. ఇక్కడ థర్డ్ సింబల్ క్లిక్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ఫోటో లేని. ఇలా మీకు ఎంత కావాలో అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి ఇలా వస్తుందా, ఇలా వస్తుంది. ఇలా మళ్ళీ ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లేదంటే ఇట్లా ఫింగర్స్ అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా లేదంటే 3 ట్రాన్స్ఫర్కైనా వెళ్ళి ఎడిట్ చేసుకోండి మీకు నచ్చినట్టు. చూడండి ఇలా వస్తుంది. లేదంటే ఇంకా జూమ్ అయినా వేసుకోండి. ఇలా ఫింగర్స్తో ఇలా జూమ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా అన్ని ఫోటో లైట్స్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. ఇలా రీప్లేస్ చేసుకొని మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా యాడ్ చేసుకొని అన్ని ఫోటో లైట్స్ ఇలా రీప్లేస్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకుని మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా సేమ్ ఎండింగ్లో కూడా ఫోటో లింక్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా ఫోటో లింక్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. డౌట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఎర్రర్ మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.